ఎస్ అది బేగంపేట విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఒక ఆప్ కార్యకర్త దూసుకొచ్చారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు పోలీసులు. ప్రజెంట్ ప్రధాని మోదీ బేగంపేట నుంచి హెచ్ఎస్సీకి వెళ్తారు. అక్కడ 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టు కూడా ప్రారంభించబోతారు. తర్వాత సింధు హాస్పిటల్కి వెళ్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి, చంద్రబాబు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరామర్శించి అక్కడ చంద్రబాబుతో భేటీ తర్వాత పర్యటన గ్రౌండ్కి రాబోతున్నారు. ప్రస్తుతం పర్యటన గ్రౌండ్ సిచ్యువేషన్ గురించి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా. ఎస్ నాగేంద్ర, ప్రస్తుతం ఏంటి అక్కడ హడావుడు ఎలా కనిపిస్తోంది మీకు? ఎంతవరకు వచ్చి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ జిల్లా నుంచి ఎక్కువగా వచ్చారు? ప్రజెంట్ అక్కడ ఏం చెప్తున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు? పెరేడ్ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా ఆ బీజేపీ శ్రేణులతో కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరోవైపు చూడొచ్చు, ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులతో పాటు మరొకవైపు పెద్ద ఎత్తున నాగా సాధువులు కూడా పెద్ద ఎత్తున పెరేడ్ గ్రౌండ్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగా సాధువులు దాదాపు 200 మంది నాగా సాధువులు ఇక్కడికి బీజేపీ పెరేడ్ గ్రౌండ్ చేరుకున్నటువంటి దృశ్యాలు అవసరం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మొత్తానికి చాలా గొప్పగా ఉంది కార్యక్రమము. ఈరోజు మోదీని చూడడానికి ఇంతమంది జన సమూహము, చిన్నలు పెద్దలు అందరూ కూడా వస్తున్నారు. మోదీ తెలంగాణకి ఇచ్చే భరోసా రాబోయే రోజులలో 2028 తప్పకుండా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని పూర్తి విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మోదీ తెలంగాణ కోసం, దేశం కోసం, ప్రజలందరూ మీకోసం. భారత్ మాతాకి జై. మోదీ మీరు దేశం కోసం, మేమంతా కూడా మీకోసం. మొత్తానికి వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మోడీని పెద్ద ఎత్తున గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు పెరేడ్ గ్రౌండ్ చేరుకున్నారు. దాదాపు 2 లక్షల మంది జన సమీకరణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు 4 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 స్పెషల్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, పెరేడ్ గ్రౌండ్ వద్ద 2,000 మంది కళాకారులతో మోడీకి గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు డబ్బు కళాకారులంతా కూడా సిద్ధమైనటువంటి దృశ్యాలు చూడొచ్చు. వారంతా కూడా డబ్బులు వాయిస్తూ కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మరి కాసేపటి అంటే సాయంత్రం 6 గంటలకు వచ్చేటటువంటి మోడీకి గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు తెలంగాణ ప్రజలు అదేవిధంగా పాటు డబ్బు కళాకారులంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. मुझे पता चले कि साथ में गाड़ी लगी हुई है। याद रखना, वैसे करता भी बाइक